గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ప్రియా, ఒసే ప్రియా, ఏంటే ఒక్కదానివే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఒసే, నేను నాలో నేనే మాట్లాడుకోవట్లేదే, సంతోషంతో పాటలు పాడుకుంటున్నానే. ఎందుకే ఇప్పుడు అంత సంతోషం వచ్చింది నీకు? అదే, మనకి సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదవే, ఈ రోజు మా అమ్మ వాళ్ళు వస్తా అన్నారే ఇంటికి తీసుకెళ్ళడానికి. అవునా, సరేలే వెళ్ళిరా. అదేంటి నువ్వు వెళ్ళట్లేదా ఇంటికి? ఈ రోజు మా అమ్మ వాళ్ళకి రావడం కుదరదంటే రేపొద్దున్నే వచ్చి తీసుకెళ్తామన్నారు. అవునా, సరేలేవే, జాగ్రత్తగా ఉండు. సరేలేవే, మళ్ళీ ఎప్పుడు వస్తా? 20వ తారీఖు వచ్చేస్తావా? ఆహా, నేను రానమ్మా. వెళ్ళక ఇంటికి వెళ్తే 10 రోజులకి ఎలా వచ్చేస్తాను? ఎంత కాదన్నా ఒక 4 రోజులు ఉంటా ఇంట్లో. జ్వరం వచ్చిందని అబద్ధం చెప్తా. అంచక్క మా అమ్మ అరిసెలు కొబ్బరుండ్లు అన్నీ చేస్తుంది, పండక్కి తిని వస్తా. సరేలేవే, వచ్చేటప్పుడు నాకు కూడా 4 అరిసెలు తీసుకురా, నాకు చాలా ఇష్టం అరిసెలు అంటే. సరేలేవే, నువ్వు చెప్పాలా ఏంటి? నేను తీసుకుని వస్తాలే. ఒసే ప్రియా, మిమ్మ వాళ్ళు వచ్చారే. హాయ్, మా అమ్మ వాళ్ళు వచ్చేసారా? సరే బాయ్, నేను వెళ్ళొస్తాను ఇంటికి. సరేలేవే, జాగ్రత్తగా వెళ్ళిరా. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా, నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? నేనేం చిక్కిపోలేదమ్మా, పదండి వెళ్దాం ఇంటికి తొందరగా. నేను మన ఊరి మీద చాలా దిగులేసుకున్నానమ్మా. ఇప్పుడు అలాగే ఉంటదా? అది సరేలే కానీ ఎందుకే 10 రోజులకే లగేజ్ ఎంత తెచ్చుకుంటున్నావు? ఇవన్నీ ఉతుక్కోవాలే అమ్మా, ఇక్కడ సరిగ్గా ఉతుక్కోలేదు. పద. సరేలేరా, వెళ్దాం. ప్రియా, ఒసే ప్రియా, లెగవ్వే, 10 అయ్యింది. కాసేపు పడుకోని అమ్మా, హాస్టల్ నుంచి నిన్నే కదా వచ్చింది. నువ్వు పడుకుంటే ఎలాగే, ఇల్లు బూజు దులపాలి, లెగవ్వే. ఎందుకమ్మా అలా విసిగిస్తావు? మరేంటే, ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, పండగ పనులైనా చేసుకోవద్దా? హాస్టల్లోనే బాగుంది, అనవసరంగా వచ్చాను ఇంటికి. ఒసే ప్రియా, ఎప్పుడొచ్చావే? నేనా, నిన్నే వచ్చానే లిల్లీ. ఏంటి సంగతులు? ఏమీ లేదే, ఇవాళ మన ఊర్లో ముగ్గుల పోటీలు పెడుతున్నారంట, వెళ్దామా? వెళ్దామే, ఖచ్చితంగా మనమే ఫస్ట్ వస్తాం. ఎక్కడికే ముగ్గుల పోటీకి వెళ్ళేది? ఇంట్లో కడగాల్సిన అంట్లు చాలా ఉన్నాయి, అవన్నీ నేను ఒక్కదాన్నే ఎలా తోముకుంటాను? సగం నువ్వు కడగాలి. అమ్మా ఏంటమ్మా, నేను హాస్టల్ నుంచి వచ్చింది అంట్లు తోమడానికా? అమ్మా, మా అమ్మాయి రాదు, ముగ్గుల పోటీ లేదు, ఏమీ లేదు, వెళ్ళిపో. సరేలే ఆంటీ. ఎక్కడికైనా నాకు చెప్పకుండా వెళ్ళావంటే కాళ్ళు ఎరక్కొడతాను. ఎక్కడదక్కడ ఉంది ఇంట్లో పని, నాకు సహాయం చేయి. సరే చేస్తాలే, పదమ్మా, అరవ మాకు. హలో, రేఖ చెప్పవే, ఏంటి ఇన్ని రోజులకు గుర్తొచ్చాను? ఏంటి ఇంట్లో ఎంత పని పెట్టుకుని తీరిగ్గా ఫోన్లు మాట్లాడతావు? అమ్మా ఇప్పుడే అమ్మా రేఖ ఫోన్ చేసింది. సరేలే, ఫోన్ మాట్లాడించాలే గాని రా, నేను చక్కలు వండుతున్నాను, వండలు చెయ్యాలిరా. అమ్మా ఎందుకమ్మా నన్ను చంపుతావు? నేను ఒక్కదాన్నే తిందామని చేసుకుంటున్నానా ఏంటి చక్కలో? నువ్వు తిని హాస్టల్కి ఎత్తుకెళ్తావనేగా చేయమంటుంది. సరేలే, పద.